అందరికీ నమస్కారం. వృషభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. వృషభరాశి ఫిబ్రవరి 2025 నెలవారీ జాతకం. వృషభరాశి వారికి గోచారరీత్యా ఫిబ్రవరి నెల సాధారణంగా ఉంటుంది, కానీ గత నెలతో పోలిస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. మీ రాశిలో బృహస్పతి సంచారం వలన మీ వ్యక్తిత్వానికి మరింత ఆకర్షణ చేకూరుతుంది. నెల ప్రారంభంలో బృహస్పతి వక్రగతిలో ఉన్నప్పటికీ మొదటి వారంలోనే మార్గగతిలోకి మారడం వలన మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. మీ ఆలోచనాశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగవుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదం, సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. వృత్తిపరంగా కొద్ది ఆటంకాలు ఎదురైనా మీ పట్టుదల వలన విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. కళ, క్రీడా రంగాల్లో రాణిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్వీకుల ఆస్తి విషయాలు పరిష్కారమవుతాయి. వృషభరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల కుటుంబ విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం. 10వ స్థానంలో శని సంచారం వలన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోవచ్చు. పనొత్తిడి వలన కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో ఇబ్బందులు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో అనవసర వాదోపవాదాలకు దిగవద్దు. మీ మాటలు ఇతరులను బాధపెట్టే విధంగా ఉండవచ్చు. అన్నదమ్ములతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించాలి. వారి ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. పెద్దల అనుభవాలు, సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. వివాహ సంబంధ చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పూర్వీకుల ఆస్తి విషయాలు చర్చించబడతాయి. వృషభరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. 11వ ఇంట్లో శుక్రుడు, రాహువు సంచారం వలన ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల నుండి ధన లాభం, పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహన సౌకర్యం కలుగుతుంది. 10వ ఇంట్లో శని సంచారం వలన ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయి. ప్రమోషన్ వలన ఆర్థిక లాభం. వ్యాపారస్తులకు అధిక లాభాలు. పాత బాకీలు వసూలవుతాయి. విదేశీ ఆదాయ మార్గాలు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై మంచి లాభం. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో జాగ్రత్త అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. ధన వ్యయం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా ఖర్చులు. వృషభరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 9వ ఇంట్లో సూర్యబుధుల సంచారం వలన ఉద్యోగ స్థల మార్పులు సంభవం. అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 10వ ఇంట్లో శని సంచారం వలన అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. ఫలితాలు ఆలస్యంగా లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి ఉంటుంది. ఐటీ రంగంలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు. మీడియా రంగంలో వారికి మంచి అవకాశాలు. వృషభరాశివారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వాములతో విభేదాలు తీరతాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి. విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు. ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొత్త ప్రాంతాల్లో శాఖలు ప్రారంభిస్తారు. వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి. పెట్టుబడులపై మంచి లాభాలు. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. వృషభరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్పై మంచి రిటర్న్స్. కమోడిటీ ట్రేడింగ్లో జాగ్రత్త అవసరం.
పాత పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. స్వర్ణాభరణాలపై పెట్టుబడి మంచిది. చిన్న మధ్య తరహా పరిశ్రమలలో పెట్టుబడులు ఆకర్షణీయ ప్రతిఫలాలనిస్తాయి. వృషభరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెలలో దూర ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి. వ్యాపార, ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. విదేశాల్లో స్థిరపడే అవకాశం. విదేశీ విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. 5వ ఇంట్లో కేతు సంచారం వలన అపోహలు, అనుమానాలు కలుగుతాయి. మీ ప్రియమైన వారి ప్రవర్తనలో మార్పు గమనిస్తారు. అయితే ఓర్పుతో వ్యవహరించండి. ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది. ఇక వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన. 2వ ఇంట్లో కుజ సంచారం వలన వాక్పరుషత్వం ఉండవచ్చు. మాటలలో జాగ్రత్త అవసరం. భాగస్వామితో అనవసర వాదోపవాదాలకు దిగవద్దు. పరస్పర అవగాహనతో వ్యవహరించండి. ఆర్థిక విషయాలలో భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. నెల చివరి వారంలో పరిస్థితులు మెరుగవుతాయి. గృహ సంబంధిత నిర్ణయాలు ఇద్దరూ కలిసి తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు చేస్తారు. 7వ ఇంటిపై బృహస్పతి దృష్టి వలన దాంపత్య సుఖం లభిస్తుంది. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభరాశివారికి ఈ నెలలో ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. 5వ ఇంట్లో కేతు సంచారం వలన కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు. ఆహార నియమాలు పాటించాలి. తీక్షణమైన, చల్లని పదార్థాలు నివారించాలి. నిద్ర సమయాలు క్రమబద్ధం చేసుకోవాలి. వ్యాయామం, యోగా చేయడం మంచిది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు మంచి కాలం. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలం. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం. స్కాలర్షిప్ లభిస్తుంది. ఆన్లైన్ కోర్సులు చేయడానికి మంచి సమయం. రీసెర్చ్ విద్యార్థులకు గైడ్ సహకారం లభిస్తుంది. ప్రాజెక్ట్ పనులు పూర్తవుతాయి. క్రీడా రంగంలో రాణిస్తారు. కళా రంగాల్లో ప్రతిభ చూపుతారు. టెక్నికల్ కోర్సులు నేర్చుకునే వారికి మంచి అవగాహన. వృషభరాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు. శుక్రవారాల్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని పూజించాలి. మంగళవారం హనుమంతుని దర్శించి గంధం సమర్పించాలి. బుధవారం వినాయకునికి దుర్వ సమర్పించాలి. శనివారం చీమలకు పిండి ఆహారం పెట్టాలి. నిత్యం నారాయణ కవచం పారాయణ చేయాలి. గురువారం దత్తాత్రేయుని పూజ చేయాలి. నిత్యం పంచాక్షరి మంత్రం జపించాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.